అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల సాధికారత సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తు చేస్తూ పత్రిపాడు నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మహిళలకు గౌరవం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు సంయుక్తంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10:30 కాకుమాను మండల కేంద్రంలోని శ్రీ విష్ణు ఆలయ కళ్యాణ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, మహిళా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మహిళల కృషి, త్యాగం, నాయకత్వాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని మన పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను మండలంలో జరుపుకోవడం మన అందరి అదృష్టంగా, అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరుమణులందరికీ కూడా రేపు జరపబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మనం ఆ రోజు ఆస్తిలో భాగం ఇచ్చిన, డాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించిన, మనకు ఇండివిజువల్ టాయిలెట్ల ద్వారా ఆత్మగౌరవాన్ని నింపిన, మరి సూపర్ 6 ద్వారా మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ సహాయ సహకారాలు అందించిన, మరి అదేవిధంగా బాలికలకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించిన, అది ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పడానికి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే ఒక ఉదాహరణగా చెప్తూ మీ అందరికీ మంచి జరగాలని శుభాశీస్సులు అందజేస్తూ మీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు.